హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అమీర్పేట్ మైత్రివనం, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఫ్రెషర్స్ hiring.com అండ్ ఎడ్యునైన్ ఛానల్ సంయుక్తంగా ఎన్నో ఉపయుక్తమైనటువంటి వీడియోస్ విద్యార్థుల కోసం చేస్తూ ఉన్నాం. టాప్ 5 ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమున్నాయి తెలంగాణలో అని మనం కానీ చూసినట్లయితే నెంబర్ 4th పొజిషన్ లో మల్లారెడ్డి అండ్ శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజెస్ పోటీ పడుతూ ఉంటాయి. ఇందులో ఇది ఎవరెవరికి సూట్ అవుతుంది, మల్లారెడ్డి ఎవరికి సూట్ అవుతుంది, శ్రీదేవి ఎవరికి సూట్ అవుతుంది? అసలు మామూలుగా గర్ల్స్ కాలేజీలు చేరుస్తున్నాం అంటేనే వాళ్ళకి జనరల్ మగపిల్లలు ఎక్కువ ఉండొద్దు, ఎందుకు మనకి రేపు పొద్దున ఏదో పెళ్లి చేసి పంపించే పిల్లలు మనకి వాళ్ళు అట్లా ప్రశాంతంగా చేసుకుని వచ్చేయాలా, జర మంది ఎక్కువ ఉండొద్దు అయ్యి అట్లా ఆలోచించే తల్లిదండ్రులు ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు శ్రీదేవి పెట్టుకోవచ్చు. శ్రీదేవి కూడా అటానమస్ కాలేజ్ అయింది, ఎంవిఎస్ఆర్ వాళ్ళ కమ్యూనిటీ, ఇది చాలా ఓల్డ్ గ్రూప్స్ ఇవన్నీ, ఎప్పటి నుంచో 1980s నుంచి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వాళ్ళది కూడా అటానమస్ అయింది కాబట్టి మీరు శ్రీదేవిని ఒక ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. నెంబర్ 4 లో పెద్ద బడ్జెట్ కూడా కాదు, సింపుల్ బడ్జెట్ లో అయిపోతుంది. 5-6 లక్షల రూపాయల డొనేషన్ అయిపోతుంది. క్యాంపస్ హాస్టల్ ఉంది, రీజనబుల్ గుడ్ కాలేజ్. వాళ్ళకి ఫార్మసీ కాలేజ్ ఉంది కూడా, అది కూడా ఉమెన్స్ కాలేజే కాబట్టి మీకు జనరల్ గా ఇక్కడ మగపిల్లల సంచారం కానీ